ఐవీఎఫ్ అనగానే లేడీస్ ప్రాబ్లమేనా? కాదు, 45% మేల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సహజంగా గమనిస్తే పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఎక్కువగా లేడీసే ఇష్యూస్ అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేల్స్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫైయింగ్ చాలా సింపుల్. జస్ట్ ఒక స్పర్మ్ అనాలిసిస్ లో తెలుస్తుంది అనమాట ఏంటి ప్రాబ్లం అనేది. సో మేల్స్ లో కూడా ఇష్యూస్ ఉంటే మన గుడ్ న్యూస్ ఈస్ అందరికి ఐవీఎఫ్ అవసరం ఉండదు. సో 100 లో ఆల్మోస్ట్ 70-75% కి చిన్న టాబ్లెట్స్ మెథడ్ ఆర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. బట్ ఒక 25-30% కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి టాబ్లెట్స్ లో గానీ మళ్ళీ ఇంజెక్షన్ లో కూడా వర్కౌట్ కాదు. ఊరికే టైం వేస్ట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే లేడీస్ కి చాలా ఇంజెక్షన్ ఇస్తాం, తర్వాత తెలిస్తే హస్బెండ్స్ లో ప్రాబ్లం ఉంది. ఎన్నో డేస్ వేస్ట్, ఎన్నో మెడిసిన్స్ వేస్ట్. సో వెరీ సింపుల్ అండి. ఫస్ట్ స్పర్మ్ అనాలిసిస్. స్పర్మ్ అనాలిసిస్ లో మనం చూసేది ఏంటంటే నార్మల్ ఒక ఇజాక్యులేట్ లో అరౌండ్ 2-2.5 ml ఉంటది స్పర్మ్ అన్నట్టు. బట్ కొందరిలో వాల్యూమే చాలా తక్కువ ఉంటది. ఎందుకు? కొందరిలో వాల్యూమ్స్ తక్కువ, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి డాక్టర్ కి చూపించడం ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే కౌంట్ అనేది మనం గమనిస్తే నార్మల్ గా WHO స్టాండర్డ్ ప్రకారం అట్లీస్ట్ ఒక 15-20 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాలి. తక్కువ ఉందనుకోండి, ఎందుకు తక్కువ ఉంది రిపీట్ చేయాలి సెకండ్ టెస్ట్. 2 టెస్ట్ లో కూడా తక్కువ ఉంటే వి కేటగరైజ్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్, మోడరేట్ ఉందంటే కొంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. బట్ సివియర్ స్పర్మ్ ప్రాబ్లం అంటే కౌంట్ లెస్ దెన్ 5 మిలియన్స్, మొటిలిటీ కూడా చాలా తక్కువ, లెస్ దెన్ 10%, మార్ఫాలజీ కూడా లెస్ దెన్ 4% ఉంటే ఏదో ఒక ఇష్యూ ఉంటది. ఇష్యూ ఏంటి? అసలు టాబ్లెట్స్ తో కరెక్ట్ కదా, ఐవీఎఫ్ కి వెళ్ళాలా అని చాలా మంది అడుగుతారు. బట్ సర్టైన్ ప్రాబ్లమ్స్ అండి టాబ్లెట్స్ తో చేంజ్ అవ్వదు. సో హౌ డు వి డిసైడ్? ఇప్పుడు స్పర్మ్ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? స్పర్మ్ టెస్ట్ లో పస్ సెల్స్ ఉంటది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఏమి ప్రాబ్లం ఉండదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ స్పర్మ్ తక్కువ ఉంటే ఐవీఎఫ్ ఓన్లీ ఈజ్ బెటర్ చాయిస్ అండి. ఎందుకంటే అన్నెసెసరీ మీ టైం వేస్ట్, మంత్స్ ఆన్ మంత్స్ ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్ అండ్ ఎన్నో మెడిసిన్స్ వేస్ట్. ఐవీఎఫ్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇలాంటి ప్రాబ్లం. అండ్ చాలా మంది ఐవీఎఫ్ బేబీస్ లో ప్రాబ్లం ఉంటది అని అనుకుంటారు. నో, అకార్డింగ్ టు ఆల్ సైన్స్ అండి, బేబీస్ విచ్ ఆర్ బోర్న్ త్రూ ఐవీఎఫ్ ఇస్ యాజ్ నార్మల్ యాజ్ ద జనరల్ పాపులేషన్ అన్నట్టు. ఎస్పెషలీ మేల్స్ లో లెస్ దెన్ 5 మిలియన్ కౌంట్ ఉండి చాలా సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటుందా, వై మైక్రోజోమల్ డిలీషన్స్, ఇలాంటి టెస్ట్ కొని చేయటం జరుగుతుంది. ఎందుకంటే పుట్టే బేబీ కూడా ప్రాబ్లం కాకూడదు కదా. అండ్ అలాంగ్ విత్ దాట్ నెక్స్ట్ ఏంటి, సో ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటుందా అని మనం చూసుకోవటం వెరీ ఇంపార్టెంట్. కొన్ని కండిషన్ లో స్పర్మ్ 0 ఉంటేనే ఐవీఎఫ్ అని అనుకుంటారు, అది కాదు. చాలా తక్కువ ఉంటే కూడా ఐవీఎఫ్ విల్ హెల్ప్ దెమ్. కొన్నిసారి 0 స్పర్మ్ కౌంట్, ఏజోస్పర్మియా అని చెప్పటం జరుగుతుంది. స్పర్మ్సే లేదు కదా, న్యాచురల్ గా ఎలా అవుతుంది వాళ్ళ ప్రెగ్నెన్సీ? ఇలాంటి కండిషన్స్ లో వి కేటగరైజ్ హార్మోన్స్ చూసి. ఏం హార్మోన్స్ టెస్ట్ చేస్తాము? నార్మల్ గా బ్రెయిన్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది కొన్ని హార్మోన్స్, FSH, LH అండ్ మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అండ్ బేసిక్ ప్రొలాక్టిన్, థైరాయిడ్, ఇవన్నీ టెస్ట్ చేసి స్పర్మ్ కి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తే క్రియేట్ అవుతుందా అని చూసుకోవటం జరుగుతుంది. కొన్ని కండిషన్ ఉంటది అంటే హైపోగొనాట్రోపిక్ హైపోగొనాడిజం. ఇలాంటి కండిషన్స్ లో బ్రెయిన్ హార్మోన్స్ తక్కువ ఉంటది కాబట్టి కొన్ని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ట్రై చేయొచ్చు. బట్ కొన్ని కండిషన్ లో ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అని ఉంటది, టెస్టిసే ఫెయిల్ అవుతుంది, హార్మోన్స్ చాలా హై ఉంటది, FSH. ఆ సిచ్యుయేషన్ లో జెనెటిక్ ఫాదర్ అవటం చాలా ఇంపార్టెంట్. సో మైక్రోటీజే అని అది ఒక చాలా బ్యూటిఫుల్ టెక్నాలజీ. 0 ఉంటే కూడా ఒక మేల్ తన జెనెటిక్ గా ఫాదర్ అవ్వచ్చు, తనదే ఒక వంశం అని ఈ ట్రీట్మెంట్ వల్ల హీ కెన్ క్యారీ హిస్ లెగసీ అన్నట్టు. సో డోంట్ నెగ్లెక్ట్ అండి. ఏ ప్రాబ్లం ఉండని, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అ సొల్యూషన్ ఇన్ సైన్స్. సో ఐడియల్లీ అర్లీగా టెస్ట్ చేస్తే, ట్రీట్మెంట్ తొందరగా ఇస్తే ప్రెగ్నెన్సీ కూడా తొందరగా అవుతుంది. సో ప్లీజ్ డోంట్ డిలే. ఉన్న సైన్స్ వాడి వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ టు మేక్ యూ జెనెటిక్ ఫాదర్. దిస్ ఇస్ ద టెక్నాలజీ. సో థ్యాంక్ యూ సో మచ్.